ఒక సినిమా స్టార్ట్ చేసి, తర్వాత బడ్జెట్ పెంచేసి, అది రికవర్ అవ్వదేమో అని ఆ స్టోరీని వన్ పార్ట్‌లో కంప్లీట్ చేయలేక, సీక్వెల్ అనౌన్స్ చేసి, ఒక 3, 4 ఇయర్స్ గ్యాప్‌లో తీయడం అనేది ప్రెజెంట్ టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్. బట్ అదే ఒకప్పుడు అంటే రెగ్యులర్‌గా కాకపోయినా గూడా మధ్య మధ్యలో మనోళ్ళు స్పిరిచ్యువల్ సీక్వెల్స్ తీసేవాళ్ళు. అంటే ఏంటి అంటే, ఒక సినిమా హిట్ అయింది. దానికి కంటిన్యూయేషన్ రాయడానికి ఏమీ లేకపోయినా కూడా, ఆ నేమ్ వాడుకొని బిజినెస్ చేసుకుందాం అని తీసిన సీక్వెల్స్ అన్నమాట. సో, అలాంటి సీక్వెల్స్‌లో వరస్ట్ సీక్వెల్స్ ఏవో డిస్కస్ చేయడం ఈ వీడియో. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మాతో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 'ఆర్య 2' ఇది అన్‌పాపులర్ ఒపీనియన్ అవ్వచ్చేమో, కాదు. యాక్చువల్లీ సినిమా ఆడలేదు. సో, అది అన్‌పాపులర్ ఒపీనియన్ ఏం గాదు. ఇన్‌ఫాక్ట్ చాలా మంది సో కాల్డ్ సినిఫైల్స్ అని చెప్పుకునే వాళ్ళు ఈ మూవీని తెగ లేపుతారు. ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళే పూరి ఓల్డ్ ఫిల్మ్స్‌ని ఔట్‌రైట్ క్యాన్సెల్ జేస్తారు. అది స్టాకింగ్‌ని, హెరాస్మెంట్‌ని ప్రమోట్ చేస్తున్నాయని జెప్పి. మరి ఆ మూవీస్‌కి 'ఆర్య 2'కి ఏం డిఫరెన్సో నాకు అర్థం గాదు. 'ఆర్య' ఎంత సటిల్‌గా, ఎంత కామ్‌గా ఫ్లో అవుతున్న రివర్ లాగా ఉంటుందో, 'ఆర్య 2' ఈస్ ఔట్‌రైట్ లవ్డ్. ఆన్ యూర్ ఫేస్ టైప్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అది. అంటే మూవీలో హీరోని గ్లోరిఫై చేయలేదు కదా అని అంటారు కొంతమంది. బట్ హీరో సార్ అక్కడ. అతను ఏం చేసినా కూడా బై డిఫాల్ట్ అది జస్టిఫైడే. సరే లెట్స్ నాట్ గెట్ ఇంటు వోకిజం. ఈవెన్ యాస్ అ ఫిల్మ్ ఇట్స్ ఔట్‌రైట్ బ్యాడ్. అరే ఎవడ్రా ఐటీ ఆఫీస్‌లో పని చేయకుండా రోజంతా ఖాళీగా ఏదో ఇష్యూస్‌తో ఉండేది. ఈ మూవీకి ఆల్బమ్ ఒక్కటే సేవింగ్ గ్రేస్. సీ ఐ అగ్రీ. 'సుకుమార్' మేడ్ సమ్ వండర్‌ఫుల్ ఫిల్మ్స్. కానీ 'ఆర్య 2' ఈస్ డెఫినైట్‌లీ నాట్ వన్ అమాంగ్ దెమ్. 'కిక్ 2' ఈ మూవీ రైటర్ వక్కంతం వంశీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు దట్ ఇది జస్ట్ ఒక క్యాష్ గ్రాబ్ కోసం చేసిన మూవీ అని చెప్పి. 'కిక్ 1' ఈస్ వన్ ఆఫ్ ఆల్ టైమ్ బెస్ట్ కమర్షియల్ మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ టాలీవుడ్. అందులో 1% కూడా 'కిక్ 2'లోకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు. లిటరల్లీ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత హీరో గాడిని పాపం ఆ ఊరు జనాలు అడుక్కొని ఆడు హెల్ప్ చేస్తాడో చేయడని వాళ్ళ ఊర్లో వాళ్ళు పడే టెన్షన్ అనే బాధ కంటే కూడా అదేదో విలన్ గాడి చేతిలో చచ్చిపోతే ఒక్కసారి వదిలిపోతది కదా అనే ఫీలింగ్ వస్తది. కిక్, కిక్, కిక్ అని 10 సార్లు విన్నా గూడా ఆ మూవీలో చూసేస్తాం. అండ్ అదొక డైలీ యూసేజ్‌లో వాడే వర్డ్ లాగా అయిపోయింది. బట్ సీక్వెల్‌లో హీరో కంఫర్ట్ ఎంతుంటే ఎంత చిరాకేస్తదో. ఈవెన్ 'రవితేజ' డజంట్ లుక్ హిస్ బెస్ట్ ఇన్ దిస్ ఫిల్మ్. 'కార్తికేయ 2' ఇది నార్త్‌లో ఎందుకు ఆడిందో అందరికీ తెలుసు. అండ్ ఒక టైమ్‌లో టెంప్లేట్ ఫిల్మ్స్ లైక్ 'అఖండ' గూడా ఎందుకు ఆడాయో మనకు తెలుసు. సో, లెట్స్ నాట్ డ్వెల్ ఇంటూ ఇట్. 'కార్తికేయ 1' వాస్ ఎ బ్రిలియంట్ ఫిల్మ్. పార్ట్ 2 చూసాక నిజంగా అదే డైరెక్టర్ తీసాడా పార్ట్ 2 అనిపిస్తుంది. సరే ఏదో దేశంలో ఉన్న వేవ్‌ని క్యాచ్ చేద్దాం తీశారేమో గానీ ఈవెన్ మేకింగ్ వైస్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ వైస్ గూడా ఎలాంటి యాస్పెక్ట్స్‌లో కూడా ఈ ఫిల్మ్ నన్నైతే ఎంగేజ్ చేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఈ మూవీ కంటే ఆ మూవీ రిలీజ్‌కి ముందు డైరెక్టర్ 'చందు' అండ్ 'నిఖిల్' ఇంటర్వ్యూ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్ ఆఫ్ కోర్స్. 'సర్దార్ గబ్బర్ సింగ్' వెల్ ఈ మూవీలో పీకే చాలా అన్‌ఇంట్రెస్టెడ్‌గా కనిపించాడు. ఏదో కమిట్ అయ్యాడు కాబట్టి చేశాడు. హి వాంట్స్ టు గెట్ ఇంటూ పాలిటిక్స్ అని మనం ఒక 2, 3 ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుని ఉంటాం. అండ్ అందులో ఈ 'కళాఖండం' ఒకటి. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. నాకు 'గబ్బర్ సింగ్' కూడా నచ్చల. అది ప్యూర్‌లీ ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమా. అండ్ నేను ఫ్యాన్ కాదు కాబట్టి నాకు నచ్చలేదు అనట్లేదు. నాకు యూజువల్లీ అంత మాసీ ఫిల్మ్స్ అండ్ లౌడ్ ఫిల్మ్స్ నచ్చవు. సో యాహ్! బట్ స్టిల్ 'గబ్బర్ సింగ్' హాస్ ఇట్స్ మూమెంట్స్. వేరస్ 'సర్దార్ గబ్బర్ సింగ్' అసలు 'జండు బామ్' కంపెనీ వాళ్ళు తీసిన సోషల్ ఎక్స్‌పెరిమెంట్ లాగా అనిపిస్తది. నిజంగానే పీకే స్టూడియో డైరెక్టరో లేక కేవలం స్టోరీ స్క్రీన్ ప్లే ఇచ్చారో గానీ అట్రాషియస్ ఫిల్మ్ అసల. ఆర్టిఫిషియల్‌గా ఉంటుంది సెటప్ అనే మాట కూడా చాలా తక్కువ. 'మన్మధుడు 2' హానెస్ట్‌లీ ఈ మూవీ మన చైల్డ్‌హుడ్ క్లాస్‌ని రూయిన్ చేసింది. అంటే 'మన్మధుడు' అనగానే మనకి గుర్తొచ్చే మెమరీ షో రీల్‌కి ముందొచ్చే 'ముఖేష్ కి కహాని' లాగా ఉంటుంది ఈ మూవీ. ఒక ఫ్యామిలీ మూవీ తీద్దాం అనుకున్నారో, లేక ఒక సెక్స్ కామెడీ తీద్దాం అనుకున్నారో తెలీదు గానీ, ఆ 2 గాకుండా ఏదో తీశారు ఈ సినిమాని. 'మన్మధుడు' అనే మూవీకి సీక్వెల్. అండ్ అది కూడా 'చిలసో' లాంటి క్లాసిక్ తీసిన రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఎందుకులే. ఎక్కువ మాట్లాడుకొని కూడా వేస్ట్. ఆల్ ఐ కెన్ సే ఈస్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ రాహుల్. అండ్ ఫైనల్లీ వీటన్నిటికంటే కూడా వర్స్ట్ సీక్వెల్. అండ్ ఇన్‌ఫాక్ట్ ఒరిజినల్ మూవీకి టోటల్‌గా వేరే కాస్టింగ్‌తో వేరే డైరెక్టర్, హీరో వాళ్ళు చేసిన సినిమా ఇది. అది కూడా ఇద్దరు సినిమాటిక్ జీనియస్‌లు తీశారంటే అస్సలు నమ్మలేం. అదే 'భారతీయుడు 2'. 'ఒక్క మగాడు' మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఏంటి? అది 'ఒక్క మగాడు' సీక్వెల్ కాదా? ఇండియన్ సీక్వెలా? ఆర్ యూ ష్యూర్? మేబీ మనోళ్ళు 'ఒక్క మగాడు' తీసినందుకు హర్ట్ అయ్యి 'ఇండియన్ 2' తీశారేమో? అలా కూడా కాదా? సర్లే అయితే ఇది క్యాన్సిల్ చేసేద్దాం లిస్ట్‌లో నుంచి. సో, అది గైస్ వీడియో. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకు అస్సలు నచ్చని సీక్వెల్స్ ఏంటో కామెంట్ చేసేయండి.